హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. జగనన్న వసతి దీవెన పథకం కింద 8వ తేదీ ఏప్రిల్ నెల 2022 శుక్రవారం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1024 కోట్లు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరానికి రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని బటన్ నొక్కి సీఎం జమ చేస్తున్నారు. ఇందుకు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదికగా కానుంది. మనీ రిలీజ్ చేశాక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భోజనం, వసతి ఖర్చులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తోంది. ఏటా 2 విడతల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగు, మెడిసిన్ తదితర కోర్సులు చదివే వారికి 20,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, 2021-2022 సంవత్సరానికి రెండో విడతనా లేక 2022-23 సంవత్సరానికి మొదటి విడత అని. కాకపోతే ఇది 2021-22 సంవత్సరానికి రెండో విడత అనేది న్యూస్ పేపర్లోని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 1902కి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇది రెండో విడత అని తెలిపారు. ఇంకొక విషయం ఏంటంటే, అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే కొందరికి అమౌంట్ తమ తల్లుల ఖాతాల్లో వెంటనే మనీ క్రెడిట్ అవ్వచ్చు. అన్ని అర్హత కలిగి ఉన్నా కూడా అమౌంట్ శుక్రవారం క్రెడిట్ కాని వారు 2-3 డేస్ బ్యాంక్ వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ అన్నది తల్లుల ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.